మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వింజమూరులో విశిష్ట ఫలితాలకు వేదికగా నిలిచిన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల్లో వసంత పంచమిని పురస్కరించుకుని ఘనంగా శ్రీ సరస్వతీదేవి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ డైరెక్టర్ బి సురేంద్రరాజు మాట్లాడుతూ, హిందూ సాంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వసంత పంచమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ పర్వదినంతో వసంత ఋతువు ఆరంభమై ప్రకృతి నూతన కాంతులతో కలకలలాడుతుందన్నారు. వసంత పంచమి నాడు విద్య, జ్ఞానం, కళలకు అధిష్టాధిపతి అయిన శ్రీ సరస్వతీదేవిని భక్తులు విశేషంగా పూజిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ చదువుల్లో అభివృద్ధి చెందాలని, జ్ఞానం ప్రాప్తి కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో సరస్వతి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రెహమాన్, హరిత, చెంచయ్య, నరేంద్ర, అశోక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ బిఎస్ రాజు, డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వింజమూరు, కావలి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలలో నవోదయ సైనిక్ స్కూల్ అకాడమీ 4వ తరగతి మరియు 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు వారి చేత, విద్యార్థుల చేత అక్షరాభ్యాసాన్ని చేయించి ఘనంగా ఈరోజు ఈ యొక్క వసంత పంచమి వేడుకలు అనేది జరుపుకోవడం మనం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా విద్యకు అధిష్టాత్రి అయిన శ్రీ సరస్వతీదేవి అమ్మవారి కృపా కటాక్షములు విద్యార్థులకు ఎల్లవెల్లలా ఉండాలని శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల ద్వారా మేము ప్రతి ఒక్క విద్యార్థిపై సరస్వతీదేవి అమ్మవారి కృపా కటాక్షములు ఉండే విధంగా దైవాన్ని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు ప్రారంభించి గత 3 సంవత్సరాల నుండి ఎంసెట్ విధానంలోను మరియు నవోదయ సైనిక్ అకాడమీ విధానంలోను మన ఉదయగిరి ప్రాంతంలో మనం విజయ భేరి మోగిస్తూ విద్యార్థులకు కాంపిటేటివ్ టైప్ ఆఫ్ విద్యను అందిస్తూ వారి యొక్క విధానాన్ని ముందు రోజుల్లో మెరుగుపరిచే విధంగా, వారి జీవితాల్లో వెలుగును నింపే విధంగా తీసుకుపోతూ ఈ యొక్క విద్యా సంస్థను ప్రారంభించినప్పటి నుండి కూడా మనము విజయాల సంబరాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క విద్యా సంవత్సరము 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఈ రోజు నుండి మనము నవోదయ సైనిక్ లాంగ్ టర్మ్ కోచింగ్ సంబంధించినటువంటి ప్రస్తుత 4వ తరగతి చదివే విద్యార్థులకు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనము చూస్తున్నట్లయితే 2023లో ప్రారంభించినటువంటి మన శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ విద్యా సంస్థని వింజమూరుతో పాటు ఈ సంవత్సరం కావలిలో కూడా మనము గౌరవ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 25వ తేదీన మనము మరో బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క 2 బ్రాంచ్లకు కూడా వింజమూరు, కావలి నందు ఉన్నటువంటి ఎంసెట్ బ్రాంచ్లకు కూడా ఈ రోజు నుండి మనము అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విద్యా సంస్థని ఉపయోగించుకుని ఈ విద్యా సంస్థలో
చదివి మీరు ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాలల్లో చేరాలనుకునేటువంటి మీ ఆశయాన్ని మీరు నిజం చేసుకోవాల్సిందిగా ఈరోజు ఈ వసంత పంచమి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ పిల్లలు నవోదయ సైనిక్ అండ్ ఆర్ఎంఎస్ కాంపిటేటివ్ రంగంలో ముందుకు తీసుకోపోవాలనేటువంటి కళ మీదైతే మా విద్యా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరి ఆశయాన్ని మేము నిజం చేయడానికి మేము మీ ముందుకే ఇక్కడ మన గ్రామీణ ప్రాంతంలోనే అయినటువంటి వింజమూరులో ఉన్నాము. ఈ యొక్క విద్యా సంస్థను ఉపయోగించుకొని ప్రతిష్టాత్మకమైనటువంటి నవోదయ సైనిక్ స్కూళ్లలో పిల్లలు చేరే విధంగా మేము కృషి చేస్తున్నాము. ఈ యొక్క విద్యా సంస్థను మీరు ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క సరస్వతీదేవి అమ్మవారి పూజని ఈ రోజు వసంత పంచమి సందర్భంగా ఈ రోజు పిల్లల ఆధ్వర్యంలో నిర్వహించి అమ్మవారి కృపా కటాక్షంలో పిల్లలకి ఎల్లవెల్లలా ఉండాలని అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థని ప్రతి ఒక్కరికి మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2026 విద్యా సంవత్సరానికి నవోదయ సైనిక్ అకాడమీకి సంబంధించినటువంటి అడ్మిషన్లు ఈ రోజు నుండి ప్రారంభమైనవి. కొత్త బ్యాచ్ క్లాసులు జరుగుతున్నవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అడ్మిషన్ కొరకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. కావలి వింజమూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంసెట్ బ్రాంచ్లకు సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ పూర్తి చేసుకునే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కోచింగ్ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాలలో సీట్లు సాధించే విధంగా ముందుకు పోగలరని ప్రతి ఒక్కరిని కూడా మరీ కోరుతున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు.